హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి మీ అందరి కోసం పల్లె మొగుడు వద్దు పట్నం మగాడు ముద్దు పార్ట్ 51ని తీసుకొచ్చేసాము. మరి పార్ట్ 51లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ. మరి పదండి, వీడియోని చూసేద్దాం. థ్యాంక్ యూ. మేఘు, ఎక్కడున్నావు మేఘు? ఈ విరహాన్ని నేను తాళలేకపోతున్నాను మేఘు. వెంటనే వచ్చి నీ ఒళ్ళో వాలిపోవాలనుంది. ఫోన్ తీసుకెళ్ళావు కదా, నాకు ఫోన్ చేయాలనిపించట్లేదా? నువ్వు లేకుండా నేను ఏమైపోతానోనని బెంగగా లేదా మేఘు? ఒక మెసేజ్ అయినా చెయ్యొచ్చు కదా. ఎన్ని రోజులు నేను ఇలా ఒంటరిగా ఉండాలి? ఈ ఎడబాటు నా వల్ల కాదు. అక్కడ ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? తింటున్నావా లేదా? మేఘు, నీకు ఫోన్ చేయాలంటే అస్సలు మనసు రావట్లేదు. నాకు చెప్పకుండా నువ్వు వెళ్ళిపోయావంటే నా మీద నీకు ఎలాంటి భావన కలిగిందో నేను అర్థం చేసుకోగలను మేఘు. ఏ మొహం పెట్టుకొని నేను నీకు ఫోన్ చేయాలి? ఫోన్ చేసి ఏం మాట్లాడాలి? నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళావు మేఘు అని అడగాల? అది ఎలా అడగాలి? ఎక్కడున్నావు మేఘు అని అడగాల? క్షేమంగానే ఉన్నావా అని అడగాల? నన్ను తీసుకెళ్ళిపోదీరు అని ఎన్నిసార్లు వేడుకున్నావు నన్ను? ఏం చేశాను నేను నీకు? అసలు ఏమీ చేయలేదు. ఇప్పుడు ఏం మొహం పెట్టుకొని నీకు ఫోన్ చేయాలి మేఘు? మేఘు ప్లీజ్, ఒక్కసారి ఫోన్ చేయవా? నేను నీకు ఫోన్ చేసి మాట్లాడేంత ధైర్యం రావట్లేదు మేఘు. ఒక్క ఫోన్ చేయి మేఘు. కనీసం ఒక మెసేజ్ అయినా చెయ్యు ప్లీజ్. మేఘనా, ఐ లవ్ యూ మేఘనా. నా మాటలు నీ హృదయాన్ని చేరుతున్నాయా? ఒకే ఒక్క మెసేజ్ చెయ్యి మేఘు. వచ్చి నీ ఒళ్ళో వాలిపోతాను. నేను వచ్చి మళ్ళీ నిన్ను ఇబ్బంది పెడతానని అనుకుంటున్నావా? నాతో మాట్లాడకుండా ఎలా ఉంటున్నావు మేఘు? నిన్ను ఒక్కసారైనా చూడకుండా నేను ఎలా ఉండగలుగుతున్నాను? మేఘనా, ఎక్కడున్నావు అని గట్టిగా అరవాలనుంది. నా మేఘుని రోజు ఇక్కడి నుంచి చూసేవాణ్ణి. మేఘు నా కోసమే బయటకు వచ్చేది. మొదటిసారి ఇక్కడి నా మనసు దోచేసావు మేఘు. ఎర్రని గులాబీల పక్కన నీ ఎర్రని పేదాలతో. ఈ దొంగ ముండ ఏడ చచ్చిందన్నట్టు ఈ అనిత ముండ ఇంట్లో ఉన్నదేమో అనుకుంటే ఆడ కూడా లేదు కదా. ఇంటనే గిట్ట దాచిందే ఏంది ముండ? ఇది ఆడిపోయినట్టు. అత్త మామలకు ఫోన్ చేస్తేనేమో వాళ్ళు దుబాయ్కి పోతానామనబట్టే. దుబాయ్కి పోతే దీన్ని ఎందుకు పట్టుకపోతారు? అసలు మేము ఇంటికి కూడా పోమో అట్నుంచి అటే పోతానామని చెప్పేవాళ్ళు. మరి ముందు ఎటు పోయినట్టు? ఓంతోటన్న వీకింది ఏంది? దరిద్రుడా, మౌలిక నిల్సన్ ఏం చూస్తున్నావురా? అనిత వదిన ఇంటి వైపు చూడ్డానికి నీకు ఎలా ధైర్యం వస్తుందిరా? రాస్కల్, వస్తున్నానుండు. వామ్మో, మళ్ళాగి అనిత కోసమే వచ్చిన అనుకుంటాండి ఏం తీడు. దీంతోటి పెద్ద రపరప. నిన్న కొట్టిన దెబ్బలకు పెయ్యి అంతా పుండు పుండు అయింది. నా పెండ్లం కోసం చూస్తానరా, గీడు నా వెనుకనే పగబట్టినట్టు నిల్చున్నాడేంది? సపరేక పోయింది నయం. మళ్ళా నాకు ఊగి మా ఆయనే దిక్కైతట్టున్నది కదా. సి నీ అవ్వ. ముందేమో దీంతో ఎంజాయ్ అయ్యాక దాని దగ్గరకు పోతి. అది ఉన్నప్పుడు అది ఈయనే వాడుంటుండే కదా. ఇప్పుడు మళ్ళా దీని దగ్గరకు వద్దామని చూస్తే ఇది వీకే. ముందు దీన్ని పట్టినాక దాని దగ్గరకు పోతే ఏం పోవు. ఇంట్లో ఉన్నదాన్ని అశ్రద్ధ ఎత్తి ఇప్పుడు వీకినాక బాధపడితే ఏమవుతుంది? అయినా ఈ దొంగ ముండని చూసేటోడు ఎవడున్నాడు? అవ్వాయే వీకనే వీకుతాండ్రు దుబాయ్కి. ఏడుకోతుంది, ఏం చేస్తుంది? దాని సావు నా చేతులలోనే ఉన్నది. నేనేందో అనుకున్నా కానీ నా చేతులలోనే ఉన్నది. ఆగే మేఘన ఆగు. నువ్వేడున్నా పట్టుకొత్తాగు. అవసరమైతే పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుతా, కంప్లైంట్ ఇస్తా నా పెళ్ళ బీకిందని. వాళ్ళే గుంజుకొచ్చి నా కాళ్ళ కాడేసిపోతారు. అప్పుడు చెప్తానే నేను నీ సంగతి. ఎతుకుతా. ఏడ చచ్చినావో ఎతుకుతా. ఎతికి నీ షికెంటికలు పట్టుకొని గుంజుకొత్తా ఆగే నిన్ను. దొంగ ముండా.
ఇంట్లోకెళ్ళి వీక్తావే ఎంత ధైర్యమే నీకు? మొగునికి ఇంత వండి పెట్టాలి చూసుకోవాలి ప్రేమగా అని లేదు దొంగముండకు. ఆగు నువ్వు నాకు దొరకకుండా ఆడిపోతావే. బా దిమాకంతా పాడేమునిగింది. ఓ 2 కుండలు తాగుతే గాని సెట్ కాదు ఇప్పుడు. ఈ మాయముండోతి దీనికి పైసలు చేతిలో పడితేనే నన్ను దేకుతుంది, లేకపోతే దేకనే దేకది. కానీ నిన్న గన్నిసార్లు ఎందుకు ఫోన్ చేసింది? నేను రాక బాగా రోజులయ్యని చేస్తాంది ఏంది? ఎత్తినా అయిపో. ఇప్పుడు పోతే మళ్ళా కోపం పెట్టుకుంటుంది ఫోన్ ఎందుకు లేపలేవని. పోతా, దాని దగ్గరికే పోతా. ఓ 2 కుండలంతా తాగి దాని దగ్గర వండే అత్త. ఓడేమనుకుంటే నాకేంది? నా ఇల్లు నా ఊరు నా ఇష్టం. ఏముండా కొడుకు అడ్డుకుంటాడో చూస్తా. చెప్తా అందరికీ నా పెండ్లాం బీకింది ఓంతోటో లేచిపోయిందని. గందికే తాగుతానా అని బరాబరి చెప్తా. ఓడేమంటాడో చూస్తా. ఎవడు అడుగుతా అని ఎత్తుకరమ్మంట. నా పెండ్లాం ఏడుందో ఎత్తుకొని తీసుకొని రా అంట. ఈ ముండ కొడుకొకడు నేను ఏడుకోతా అనే చెప్తాండు. నాకాని చూస్తేనే ఉచ్చరాలుతుంది. నాకేం భయం? నా పని నేను చేసుకుంటా, సక్కా పోతా. సాలేగానికి ఎంతో ధైర్యం చూడరా. మన ముందటి నుంచే ఎట్లా పోతాడో మళ్ళా ఆడికే పోతున్నట్టున్నారా ఆ మాయ దగ్గరికి. సావనిరా, పోని సావని ఆడేడదొస్తే మనకెందుకు? చచ్చిపోని అక్కనే వాడి. వాడిని పట్టించుకోవద్దు అసలు. నా మీకు ఏ లేనప్పుడు వాడెవడరా అసలు? ఫోన్ చేసినావారా మేఘనకి? ఎక్కడుందట? చేయలేనురా. ఫోన్ చేయలేవా? అరే ఫోన్ చేయకపోవడేందిరా? పాపం ఆమె ఎక్కడున్నదో ఎన్ని కష్టాలు పడుతుందో ఒకసారి ఫోన్ చేయి. పొయ్యి కలిసి ఎక్కడుందో కొంచెం చూసుకొని రావచ్చు. నువ్వు పోకపోతే నేనన్నా పోయేస్తా. ఎందుకురా గట్లా చేస్తున్నావు? ఆ ఫోన్ నంబర్ ఇడిదే, నేను చేసి మాట్లాడతా. ఎక్కడుందో అడుగుతా. ఎలా మాట్లాడనురా? ఏమని అడగను? నా మొహం ఎలా చూపించను తనకి? తను నాకు చెప్పకుండా వెళ్ళిందిరా. అంటే ఏంటి దాని అర్థం? అంటే ఏందిరా? ఎన్ని రోజులు ఉంటావు ఇట్లనే? జీవితాంతం ఇట్లనే ఉండిపోతావేంది? జీవితాంతం ఎందుకుంటానురా? చూడు, నా మేఘు ఫోన్ చేస్తుంది. తను నేను లేకుండా ఉండలేదు. ఖచ్చితంగా ఫోన్ చేస్తుంది. మరి నీకేమైందిరా? నువ్వు చెయ్యొచ్చు కదా ఫోను. ఆమె లేకుండా ఉండగలుగుతావా? మళ్ళా పిసోన్ లెక్క తయారవుతావా? వదిన ఏమని చెప్పింది నీకు? మేఘు మంచిగా ఉండాలంటే నువ్వు మంచిగా ఉండాలని చెప్పిందా లేదా? ఇడిదే ఆ ఫోన్ నంబర్ ఇడిదే. వద్దురా, వెయిట్ చేస్తాను. నీకు ఫోన్ చేసేదాకా వెయిట్ చేస్తాను. తనకి నా గురించి ఏమనిపిస్తుందో ఏమో. నా మీదున్న గిల్ట్ ఫీలింగ్ మొత్తం పోనీరా. అది పోయేదాకా నేను తనతో మాట్లాడలేను. ఏమోరా, నీ ఇష్టం. ఆడ ఆమె ఎన్ని ఇబ్బందులు పడుతుందో ఏం చేస్తుందో అప్పుడే పిసపిస అవుతావు. అప్పుడే గిట్ల ఇడిచిపెడతా అంటావు. డబ్బుల కన్నా ఇబ్బంది అవుతుంది కదరా. ఒక్కసారి ఆలోచించు. ఒంటరి ఆడపిల్ల ఉద్యోగం చేస్తుందా ఏమన్నా? ఎటు పోతుంది? ఏమని చేస్తుంది? లేదురా, డబ్బుకి ఏమి ఇబ్బంది అవ్వదు. ఎందుకు కాదురా? ఎడికన్నా పోవాలన్నా ఉండాలన్నా తినాలన్నా పైసలు కావాలి కదరా. మొన్న తన కోసం డ్రెస్సెస్ షాపింగ్ చేశాను కదరా. అవును, ఇచ్చినావా లేదా? ఇచ్చానురా. అవే పట్టుకొని వెళ్ళిందంట. అనిత వదిన చెప్పింది కదా. అయితే బట్టలుంటే అయిపోయినా? తిండి అద్దా? ఏడుంటుంది? ఇల్లు అద్దా? బేసిక్ నీడ్స్ అన్నీ ఉండాలి కదరా. కూడు గుడ్డ గూడు. బట్టలు ఒకటే ఉంటే అయిపోయానా? తన బ్యాగ్లో 5 లక్షలు పెట్టి ఇచ్చానురా. 5 లక్షలు పెట్టించినావా? అంటే నీకు ముందే తెలుసారా మేకు గిట్లా పోతుందని? ఎప్పుడేం అవసరం వస్తుందో తెలియదు కదరా. ఎప్పుడైనా సడన్గా నేను లేనప్పుడు తనకేమైనా ఇబ్బంది అవుతుందేమోనని పెట్టానురా. ఈ విషయం మేఘనకి చెప్పినావా లేదా? లేదు. మరి ఎట్లా తెలుస్తుంది రామెకు? ఆ మాత్రం తెలుసుకోలేదా? అనిత వదిన డబ్బులు ఇస్తానంటే వద్దందట. అర్థమైంది నాకు. ఏందోరా నీ కథ. ఒక వారం రోజులకైనా సరిపోతాయి కదరా డబ్బులు. 5 లక్షలు వారం రోజులేందిరా? సంవత్సరం మొత్తం సరిపోతాయి. ఒక్క రూమ్ ఏమైనా కిరాయి తీసుకొని కూడా ఉండొచ్చు. లేకపోతే దోస్తులకు ఇచ్చుకుంటా దోస్తు దగ్గర నన్ను ఉండొచ్చు. దోస్తులు? దానికి దోస్తులు ఉన్నారా రా? నా చెల్లి వాణి ఉంది కదరా.
వాణి నాకు చాలాసార్లు ఫోన్ చేసిందిరా, లిఫ్ట్ చేయలేదు. అంటే వాణి దగ్గరకు పోయిందంటవా? కావచ్చురా, కానీ వాణి వాళ్ళ అమ్మ ఒప్పుకోదు కదరా. పైగా వీళ్ళ ఇంటి ముందే వాళ్ళ ఇల్లు ఉంటుంది, వాళ్ళ అమ్మ నాన్న చూస్తారు కదా. కానీ వాణి ఒక్కతేరా తనకి బెస్ట్ ఫ్రెండ్. మరి ఇంకేందిరా, కనీసం వానికన్నా ఫోన్ చేసి అడుగు. మీ చెల్లె ఫోన్ చేస్తే ఎత్తడానికి ఏందిరా, ఎందుకు ఎత్తలేవు? ఏమోరా, అది నన్ను ఏం హెల్ప్ అడుగుతుందోనని భయంగా ఉంది. నా సిచ్యువేషనే ఘోరంగా ఉందిరా ఇక్కడ. మా మమ్మీ ఎలానో మా పిన్ని కూడా అంతే. మళ్ళీ ఇదేం ప్రాబ్లం తీసుకొచ్చి పెడుతుందో నాకైతే టెన్షన్గా ఉంది. సీను గురించేనా రాను అనేది? నైట్ వరకు ఒకసారి కాల్ చేస్తాను వానికి. ఎందుకు ఫోన్ చేసిందో ముందు కనుక్కుంటాను. అయినా సీను వెళ్ళినప్పటి నుంచి నాకు కాల్స్ చేస్తూనే ఉందిరా, నేను లిఫ్ట్ చేయట్లేదు. మరి అదే రీజన్తో చేసిందా, లేకపోతే వదినా? మొన్న కాఫీ ప్యాకెట్ ఇరా, ఇంట్లో అయిపోయింది, సామాన్లకు ఓడే అయితలేదు. నువ్వు ఇక్కడి దాకా ఎందుకు వస్తావు వదినా? ఫోన్ చేస్తే నేను తెచ్చిస్తా కదా. ఊకి ఇంట్లోనే ఏముండాలిరా, అట్లా బయటకు వచ్చిన. వదినా, ఒకటే ఒకటి అడుగుతాను, చెప్తావా ప్లీజ్? ఏంటి ధీరజ్, మేఘు ఫోన్ చేసిందా? లేదు వదినా, చేయలేదు. తను క్షేమంగానే ఉందా? మీకు ఫోన్ చేసిందా? ఇంతకుముందే ఫోన్ చేసి మాట్లాడొస్తున్నాను. తను చాలా క్షేమంగా ఉంది, హ్యాపీగా కూడా ఉంది. నైట్ భోజనం కూడా చేసిందంట, ఈరోజు ప్రొద్దున టిఫిన్ కూడా తిందంట. ఓకేనా? థ్యాంక్స్ వదినా. అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడు వదినా. ఏ, మీరు మాట్లాడుకోరా? నువ్వు ఫోన్ చేయొచ్చు కదా. బాగానే ఎగిలిస్తాన్నావు కానీ ఏంది సంగతి బావా? నా కోసమేనా అవే ఇక్కడ కూర్చొని ఎదురు చూస్తాను. ఆ, ఏం పని ఉన్నది నాకు? నీకోసమే కూర్చొని చూస్తానా. నీకు పైసలు ఇస్తో రకంగా చూస్తావు, ఇయ్యకపోతో రకంగా చూస్తావు కదనే. సిగ్గులేదు కొంచెం కూడా. పోలీస్ స్టేషన్లో పడితే ఇడిపించిందేవాడు? నేను ఆడదాకా వచ్చి ఇడిపించిన కాబట్టి బతికి బయటపడ్డావు. అనుకున్నా నేను కనబడ్డప్పుడే. మొత్తం మారిపోయింది పోలీసు. నీ అవ్వగా పోలీసు వాళ్ళతో ఎట్లా కాంటాక్ట్ పెట్టుకున్నావే? నన్ను కూడా నీ దాంట్లో ఏర్చుకోరా అదే. ఏం చేసుకోవాలి, పెండ్లాన్ని దొడ్డు చేసుడు శాత కాదు కానీ. అయ్యో గట్లా అనకే. మరి ఏం పుట్టింది నీకు? నిన్న నేను గన్నిసార్లు ఫోన్ చేతి, ఫోన్ లిఫ్ట్ అన్న ఎత్తలేవు. ఏం రోగం పుట్టింది? రీసెంట్ని ఇంకా నా టీంలో ఏర్చుకోవన్నా? నేను పంచాయతీలు ఉన్నాగా అదే. పంచాయతీలు ఆ ఫోన్ ఎట్లా ఎత్తాలి? మొత్తం రోజంతా పంచాయతీలోనే చచ్చినవా? నీ బొంద పంచాయతీ. పంచాయతీకి ఏమిటి పోయినావు? ఓల పంచాయతీ. నాదే పంచాయతీ పాడుగాను. పోలీస్ స్టేషన్ నుంచి ఇడిచిపెట్టిండు కదనే పోలీసులు. వీళ్లకు మెరమెరా అనుడిగా పోలీస్ స్టేషన్లోనే ఉంచుతారా అనుకున్నారు. నన్ను అందులోనే పడేసి చంపేస్తే మంచిగా ఉండనుకున్నారు జీవితాంతం. ఇక నేను బయటకు వచ్చేసరికి వీళ్లకు వశపడలేదు ఊరోళ్లకు. పంచాయతీ పెట్టిండ్రా అందరు కలిసి. ఏందట? ఏం పంచాయతీ? నన్ను ఊర్ల నుంచి ఎలేస్తారట నేను నీ దగ్గరకు వస్తానని. అలాను పాడి అయ్యా. ఏముండ కొడుకు అన్నాడు? ఆడిపెద్ద సత్యపూసైనట్టు. ఇక ఊరోళ్ళందరూ అని మునుగుతాండ్రు. ఆడిముండలు కూడా అట్లే పాడేండ్రు. ఏమన్నావు మరి నువ్వు? ఇప్పటి నుంచి మంచిగా మారతా, తాగుడు బంద్ చేస్తా, పెండ్లాన్ని మంచిగా చూసుకుంటా అని చెప్పిన. మంచిగా చూసుకుంటా అన్నావునివి, దాన్ని ఎటు పంపినావు మరి? దేన్ని? ఇంకా దేన్ని? నీ పెండ్లాన్ని ఓన్తోటి పంపినావు, ఎటు పంపినావు? నేనెటు పంపినే నీ అవ్వ? నన్ను పంపినావనబడుతుంది. అది నిన్న సంచి పట్టుకొని పోయింది కదా ఎటో. వచ్చిందా మళ్ళా? ఇంటనే చచ్చిందా? లేదే, ఎటు పోయింది? నేను నిన్నటి నుంచి ఎతికేది ఎతుకుతాన్న దొంగముండ కోసం. గేడ చచ్చిందో ఓన్తోటి పోయిందో అని. ఎటు పోయిందే చూసినావా నువ్వు? ఆవు, నేను నిన్న ఫోన్ చేసినా చూడు, నువ్వు పంచాయతీలున్నా అంటున్నావు కదా, గప్పుడే చూసినా. ఓడో పోరాడు బక్క ఉన్నాడు, పెద్ద బ్యాగు పట్టుకున్నాడు, దాంతే కావచ్చు బ్యాగు పట్టుకొని పోయిండు. ఓడాడు ఓన్తోటను లేచిపోయింది. ఏంది దొంగముండ? ఏమో మరి, ఆడు ముందట పోతాండు, ఇది వెనకెక్కడో ఉండిపోతుంది. నాకు ఆయనకేం సంబంధం లేదన్నట్టు మరి యాక్టింగ్ చేసిందో మరి ఏందో. దూరం దూరం ఎందుకు పోతారే మరి? ముండేనా నా వాడి చచ్చింది ఏంది?
సత్తే మళ్ళా నాకే మళ్ళా పోలీసులు అంటారు ఏందో అంటారు ఏమో అంటారు. సత్తే ఈ పాటికి తెలియకపోనా మా తెలుతుండే. సావలే, సంబరంగానే పోయినట్టు అనిపించింది నాకైతే. నల్ల అంగేసుకున్నది, కొత్తగా ఉన్నది అంగి. నల్లంగా దానికి నల్ల చీర లేదు కదనే. చీర కాదురా మెంటలోడా, పంజాబ్ డ్రెస్ వేసుకొని పోయింది నల్లది. నల్ల పంజాబ్ డ్రెస్సా? ఏ అది నా పెన్లాం కాదు, ఓ తిని చూసోతా అనుకున్నావో. ఒరే మెంటలోడా, పెళ్ళైనాక గిట్ల పట్టుకపోతేగారా నాకు చూపించడానికి దాన్ని. మా చూసిన నేను దాన్ని. ఈ ఊర్లో గంత అందమైన అమ్మాయి ఇవ్వతి లేదు, అది తప్పితే. అదే నీ పెళ్ళామే పోయింది దాంతోటి. ఆడెవడే మరి? ఈ ఊరోడేనా? ఈ ఊరోడే, మస్తు సాలా చూసిన నేను. బక్క ఉంటాడు పోరడు. మా ఊర్లో బక్కగా ఎవడు పాడైతాడే? గా నీ మీద కంప్లైంట్ ఇచ్చిండు చూడు ఆడేవాడు. గా ముసలోడు రాజలింగ. ఆయన కొడుకోడా ఉంటాడు కదా. సత్తేనా? ఆడు కూడా ఇచ్చిండు కంప్లైంట్, ఇద్దరు కలిసి ఇచ్చిండ్రు. గా సత్తన్నతోటి ఓంగా చూసిన ఆ పోరండి మస్తు సార్లా. అనుకో కొడుకు మునిగిండే. ఆవు బక్క ఉంటాడా పోరాడు? గవాన్ని పట్టుకొని పీకిందా? ఇద్దరు గిట్ట ప్రేమించుకున్నారో మా అన్నం. ఏ దాని బోందా, అది ఇంట్లోకెళ్ళి బయటకెళ్ళి సావది. ఆ పోరాన్ని మొన్నటిదాకా హాస్టల్ వేసిండ్రు. హాస్టల్ నుంచి మొన్ననే వచ్చిండట ఆడుండా అని. దీనికోసమే వచ్చిండేంది? చూత్తా ఆ పోరాడి గిట్ట ఈడ ఊర్లో లేకపోవాలే. పోయి ఆన్నే అడుగుతా తండ్రిని. నా మీద కంప్లైంట్ ఇస్తాడు ఆడు. ఆన్ని బొంద పెడితే నా పెండ్లాన్ని ఎత్తుకపోమని చెప్పి కొడుకుకు నా మీద కంప్లైంట్ ఇస్తాడు. తండ్రి కొడుకులు ఇద్దరు అలవాటు పడ్డారో మా అన్న దానికి. ఆ ముసలోడు కూడా కావచ్చు. ఏడికన్నా పట్టుకపోయి దాస పెట్టిండ్రు. ఆ పోరన్ సంగతి చెప్తావు నేను. నేను ఫోన్ చేసినప్పుడే అత్త అయిపోవు కదా, వచ్చి పట్టుకుందువు కదా. ఇగరాడు అగరాడు, ఇగెత్తాడు అగెత్తాడు ఫోను. మరి నీకేం పుట్టిందే? నువ్వన్నా వాళ్ళని అడగవా? ఒక్క మాట అడగవా ఆప వాళ్ళను? నేనేం మాట్లాడతా, నేనేం అడుగుతా. సడన్గా చూసేసరికి ఎవతా అనుకున్నా. ఓ నీ నీ పెండ్లామే ఎటు పోతాందో మరి నువ్వు గిట్ట పంపుతానవా అని నేను అనుకుంటి. నాకేమెరక పంచాయతీలో ఇవన్నీ ఖాతాలు ఉన్నాయని. దాని అవ్వయ్యకు ఫోన్ చేసి చెప్పకపోయినావు. ఆ దరిద్రులు ఎడదొచ్చిండ్రు, దుబాయ్కి పోయి వస్తారట. పోర్ని లాస్ట్కు చూడకుండానే వీకెండ్రు. పంచాయతీ నుంచి ఆడి నుంచి ఆడికే. గావాళ్ళనేమనద్దు గాని వాళ్ళు నాకే సపోర్ట్ ఇస్తాండ్రు. అని సంగతి చెప్తావు నేను. ఆ పెండాన్ని పట్టుకపోతాడాడు. కళ్ళు సీసాలు 2 రెడీగా ఉంచినావే? మా ఉన్నాయి, ఎటు లేచినావు మరి? తెత్తా కూసో. నేను అట్లా పోయేత్తా. ఆ పోరాడు గిట్ట కనబడాలి అని సంగతి చెప్తా. ఇంత బువ్వ కూడా అండిపెట్టు, పైసలు తెస్తా గాని. మా ఉన్నది పో ఇంత బువ్వ కూడా. ఏం పైసలు ఇస్తావు ఇక? నువ్వు దాంతో వ్యాపారం చేసినట్టే ఉన్నది, పైసలు తెచ్చినట్టే ఉన్నది. నా కోసమైతే వచ్చినావు కదా పటు, చాలు. ఆయనతో తినిపోతే అయిపోతుంది కదా. అద్దద్దు, మళ్ళా తాగిపోయినా అనుకో, తాగొచ్చిండని అందరు ఎగబడతారు నా మీదికి. తాగనే పోతా. అని సంగతి చెప్తా, దుమ్ము దులిపిడిచి పెడతా పోరాన్ని. దీన్ని నేను ఎన్నడూ చూడలే కదా పోరాన్తోటి. దీనికి ఫోన్ కూడా దిక్కులేదు. వాళ్ళ ఇల్లు అక్కడెక్కడో దూరం మునుగుతుంది. ఇది చూసింది నా పెండ్లాన్నేనా ఇంకెవతినన్నా? ఏమో నల్ల అంగి అంటది, నా లంగేడ మునిగింది దానికి. అబ్బో, గీడేంది చేస్తాడు? దానికి నాకేం సంబంధం? ఈ పోరాడే కదా సత్తే నా కొడుకు. ఎట్లా ఎండుకపోయినట్టే పాడేండు కదీడు. గీడే పట్టుకపోయిండు ఏంది నా పెండ్లాన్ని. అది ఓన్ని చూసిందో ఏమో. ఓ పిల్లగా, నిన్నే పిల్లగా. నన్నే పిలుస్తానవా రమేష్ అన్న? నిన్నే ఇట్రా. ఏంటిది? ఎటు పోయేస్తానవరా? ఏట్లేదు, షాప్ కాడికి పోయొచ్చిన. ఏం తెచ్చినావు? ఎంత వేడైతే ఉడకపోతుందని ఇంత మాజా దాగా వచ్చిన. ఏం చెప్తానవరా నువ్వు ఇప్పుడు? డిగ్రీ. నువ్వు హాస్టల్ వేసిండట కదరా, మళ్ళీ ఎప్పుడు వచ్చినావు ఇటు? హాస్టల్లా నాకు ఉండబుద్ధి అయితే లేదు, తిండి పడతలేదు అనేసి అప్పుడే కట్ చేసిన. ఈ ఇంట్లోండే చదువుకుంటానా. ఇంట్లోండి చదువుతానవా? తిండి పడతలేదనే వచ్చినావా? ఇంకేవతిననేమన్నా ఏయడానికి వచ్చినావా? ఆ? ఏం మాట్లాడుతున్నావు? నా పెండ్లాన్ని ఏం చేసినావురా? ఏంది పిసగిట్ట లేచింది ఏంది? నీ పెన్లాన్ని నేనేం చేస్తా? ఏమో పిస పిస మాట్లాడుతున్నావు. అసలు నీకు పెన్లు అయిందని తెలియదు, నీకు పెన్లు అమ్మున్నదని కూడా తెలియదు నాకు.
రమేష్ అన్న అని మంచిగానే పిలిచినావు కదరా, నా పేరు ఎట్లా తెలుసురా? ఏళ్ళ నుంచి ఇదే ఊర్లో ఉంటానో నీ పేరు తెలియదా నాకు? మర్యాదగా చెప్పు, నా పెన్లాన్ని ఎటు పట్టుకపోయినావు? ఏపీ సగిటలు వేసిందా? కావాలంటే మా ఇంటికి వచ్చి చూడు. నేను ఎటు పట్టుకపోతా, అసలు నేను ఎటు వెళ్ళినా బయటకే వెళ్ళలే నేను. ఇప్పుడే పోయేత్తివి కదరా షాప్ కొంటా. పోతే గీతగా షాప్ కోత గంతే. మా దోస్తులు ఉంటారాడ ముచ్చట పెట్టేస్తా. ఇంటికి వచ్చి ఇంట్లో చదువుకునుడేనా? ఉద్యోగానికి ప్రిపేర్ అవుతానా నేను. పిసా అటు ఇటు తిరిగేటోని కాదు. ఏమనుకుంటానమో ఏమో నీ పెండ్లా అన్నట, నేనేమో ఏస్తానట. అరే నిజమే కదరా నువ్వు చెప్పేది? నీ మీద ఒట్టన్నా నిజం. నాకేం పని? గామె నేను ఎందుకు పట్టుకపోతా, ఎటు పట్టుకపోతా? గీడేం చేస్తానిడా? అరే సీనుగా, ఏంద్రా లొల్లి? అగో కావాలంటే మా అమ్మని అడుగు. నేను ఇంటికెళ్ళి బయటకే వెళ్ళా. ఏమో నా మీద ఏమో పెట్టబడితివి, ఉట్టిగా పడితివి. ఏంటి నడు లోపలికి. అమ్మ చూడే ఏమో అంటాండు. ఇంకోసారి ఇసొంటోళ్ళతో మాట్లాడినావనుకో పీక విసికేసి నేనే చంపి పారేస్తా నిన్ను కొడక. ఏవాళ్ళు సోపతి పడతానో ఏం చేస్తానో. ఏవా నేనెవరు సోపతి పడితేనే? షాప్కి రాంగా పిలిచిండు నన్ను. ఏమో అంటాండు. ఓ రమేషు, చక్కగా ఇన్నుంచి నడు. నా కొడుకు జోలికి ఎందుకు వస్తానో నువ్వు? నువ్వు ఇష్టం ఉన్నట్టు తిడితే పడడానికి అనితని అనుకోకు. లేవట్టి ఎత్తేసి కుదిచ్చినా అంటే సత్యపెక్తావు. నా దోస్తునే ఇష్టం ఉన్నట్టు తిడతావురా దరిద్రుడా నువ్వు. నిన్ను బొంద పెడితే నడు ఇన్నుంచి నడు. సిగ్గులేని ముండ కొడుకు ఎక్కడి నుంచో ఇంకా ఊర్ల పొంట వచ్చి తిరుగుతాడు. నువ్వేం చేసినా ఊకుంటామనుకుంటానవా? చెప్తానా గుర్తుపెట్టుకో. మళ్ళేమన్నా నాటకాలు ఆడినట్టు వేయాలే. ఊరోళ్ళందరినీ పిలిపించి ఎవరు చూడనప్పుడు నీ గొంతు విసికేస్తాం అందరం కలిసి. ఎట్లా చచ్చిండో మాకు తెలియదంటాం. లేకపోతే కింద పాతర పెడతాం భూమిలా. నీకు దిక్కు దివానా కూడా లేదు. ఓడా నచ్చి ఈడెటు చచ్చిండని కూడా అడిగేటోడు లేడు. అర్థమవుతుందా? చక్కగా నడివి నుంచి. మళ్ళా నా కొడుకు జోలికి వచ్చినావనుకో, నా కొడుకే కాదు పోరాన్లతోటి ఎవరితోటి మాట్లాడద్దు నువ్వు ఈ ఊర్లా. చూడు, నా గురించి నీకు తెలియదు. చంపి బొంద పెడతాం అందరం కలిసి. దరిద్ర పుండ కొడుకే కానుంచో. వీడు శాతగానుడని పెన్లామేటో వీకితే వచ్చి నా కొడుకు మీద పడతాడు. నా దోస్తు మీద పడ్డాడు. దొంగ ముండ కొడుకు. సావురా సావు నాడు. దాని దగ్గరికే పోయి సాగుపోనాడు. పోరి మంచి పని చేసింది పొయ్యికి. ఈ దొంగ ముండ కొడుకని దగ్గర ఉండనా పోరి ఏం పాపం చేసుకున్నదని. అయినా నీకు తెలివి లేదారా? ఎన్నిసార్లు చెప్పినా నేను గిసొంటోళ్ళతో మాట్లాడొద్దని. నేనేం చేయనే అమ్మా. ఏమో ఈడిదాకా వచ్చి పిలిచిండు నన్ను. పిలిచి ఏమంటాండ్రా? గదే అని పెండ్లామేటో పోయిందట, నువ్వు తీసుకోపోయినావా అని నన్ను అడుగుతాండు. నా కొడుకుని గంత మాట అంటాడా? అన్ని బొంద పెడితే అన్ని కుక్కలు ఎత్తుకపోను అన్నాయి నక్కలు వీక్క తినా. తాగుబోతు నా కొడుకుతోటి మాట్లాడే హక్కే లేదు అనికి. అన్నం పెట్టినాడు తిందుపా. తింటగాని ఏమైంది అమ్మా? అని పంచాయతీ ఏమైంది? అని కథ ఏమైంది? ఏమో దొంగముండ కొడుకు అని ఊర్ల నుంచి గెంటి పారేద్దాం అనుకుంటే దరిద్రుడు నేను మారినా నేను ఇక దాగా నా పెండ్లాన్ని మంచిగా చూసుకుంటా అని చెప్తాడు. వాడు చూసుకునే రకమేనా? అదేటో వీకిందట. వీకిందే నయమని అనుకుంటాను నేనైతే. ఊరోళ్ళందరూ సంబరపడతాండ్రు. పాపంగా చిన్న పొల్ల గొంతు కోసిండని అందరం బాధపడ్డాం. అయితే మంచి పనే చేసిందా అవే అమ్మ? ఆ పిల్ల మంచిగా చూసుకోకపోతుండే నాయుడు. ఆయన బొంద చూసుకుంటాడు. అని అన్నీ ఉత్తమాటలే అని సంగతి మా ఊరోళ్ళందరికీ తెలుసు. ఇక పిల్లను ఓడెత్తుకపోయిండో మరి ఎటు పోయిందో తెలియదు కానీ క్షేమంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఆయనకి పుణ్యం వస్తుంది ఓడి తీసుకుపోయిండో కానీ. నీ అవ్వ గంత మంచి పని చేసిందా నేను? వాని గదే అంటది, మా అమ్మ గదే అంటది, ఊరోళ్ళందరూ గట్లే అంటారట. ఈ దరిద్రం నుంచి తీసుకుపోయి ఇంకొకడ వారేసి వచ్చిన గదే ఆమెకు విముక్తి కావచ్చు. ఇంకోసారి ఈ సొంటోళ్ళు మాట్లాడితే సపడేక వెళ్ళు. నీ పని నువ్వు చూసుకో. అటు చూసులు కూడా చూడకు. వినబడుతుందా? సరేనే. ఆడేమన్నా అంటే నాకు చెప్పు అని సంగతి చెప్తా. సరే. ఇందు పన్నాడు. నీ అవ్వ ఆడొచ్చి ఒకటేసారి నా పెండ్లాన్ని ఏం చేసినావు అనగానే సచ్చినా. ఇక చచ్చినారా దేవుడా అనుకున్నా. గుండె దడదడ కొట్టుకున్నాడు మొదలైంది. ఈడిగిట చూసిండేమో అని. ఇంకోళ్ళు చెప్పిండ్రు మరి నేను పిల్లతోటి పోంగా. ఊరోళ్ళు అయితే ఎవ్వరు లేరు ఇంట్లో. అందరు పంచాయతీకి పోయిండ్రు. మరి ఎవరు చూసి చెప్పిండబ్బా? గివిన్కి ఎట్లా తెలిసింది? ఈడు కూడా పంచాయతీలోనే చచ్చిండు కదా. ఓపో సచ్చినారా దేవుడా. ఇక పెండ్లాన్ని పట్టుకపోవడేందిరా అని నన్ను మా అమ్మ కూడా తుక్కు తిట్టేది. తీసుకుపోయినోనికి పుణ్యం అని ఏందో చెప్తాంది కానీ
ఇంకా పెళ్ళైన ఆడపిల్లను ఇంకొక మొగోడు వచ్చి పట్టుకుపోతానంటే డేంజరే గాని ఇంత డేంజర్ పని చేసినవా రసీను నువ్వు. ఇంకా నయ్యం నన్ను ఇక్కడనే చంపి పారేలేడు చెప్తావా చెప్పవా అని. అబ్బా నన్నేమన్నా చేస్తే మా అమ్మ ఊకుంటుందా? చంపి పారదొబ్బుతుందని. అబ్బా అబ్బా ఎంత భయపడి చచ్చినా అమ్మతోటి మాట్లాడంగానే ప్రశాంతమైంది మనసు. అమ్మో ఒకసారి వానికి వేసి చెప్పాలి ఇంటికి తెలిసిందని. భయమే పడుతుంది నాకు. బయటకే వెళ్ళొద్దిగా ఈయన్ని పొంద పెడితే ఏమో నన్ను వీల్చి అడుగుతాడు దరిద్రుడు. పంచాయతీ ఎక్కడో గాములకైతే నేను ఇటు దిక్కు పోతి రోడ్కు. ఈయనకి తెలిసే అవకాశమే లేదు. ఓడో ఎప్పుంటాడు ఈయన మునుగుతాడు. అనితక్కనేమో అన్నాడట. ఇంకేం పుట్టింది. ఇంకా నయం మా అమ్మని ఏమనలేడు. ఏమన్నా అననిస్తుందా మా అమ్మ? సీరి పోగులు పెడుతుంది. అర్జెంటుగా ఫోన్ చేసి వానికి చెప్పాలి. ఏందిరా వాణి? డాడీ నేను ఒకటి అడుగుతాను, ఒప్పుకుంటావా? ఏంది బిడ్డ? నువ్వు ఒప్పుకుంటానంటేనే అడుగుతాను. అంటే ఎట్లానే వేసి నన్ను ఒప్పిద్దామంటున్నావు అంతే కదా? కాదు డాడీ, ప్లీజ్. మీ మమ్మీని అడిగినావా లేదా? నేను మమ్మీని అడగను డాడీ, నిన్నే అడుగుతాను. నువ్వే మమ్మీని ఒప్పియాలి. ముందు పోయి మమ్మీని అడుగు. నాదేమున్నది, నువ్వేదంటే గదే. ప్లీజ్ డాడీ అట్లా అనకు. ఏందట నీ గారాల పట్టి ఏమంటోంది? అగో మీ మమ్మీ వచ్చింది, అడుగుతుంది కదా చెప్పు. నేను మమ్మీకి చెప్పాను డాడీ, మమ్మీ నేనేం చెప్పినా వినదు. ఒకతే బిడ్డ అని గారాబాలు బాగా చేస్తున్నా డాడీ. డాడీ ఏంది బిడ్డ? కూసో. మంచి మంచి సంబంధాలు వస్తున్నాయట. మొన్న ఒకసారి మా అక్క అడిగితే చూపించిన దీని ఫోటో. ఎవడు చేసుకుంటాడు పెళ్ళి? సంబంధాలట సంబంధాలు. డిగ్రీ కాగానే అక్క ఇన్ఫార్మ్ చేయమంది. మంచి మంచి గొప్ప గొప్ప సంబంధాలు ఉన్నాయట. ఇప్పుడే అడుగుతున్నారట వాళ్ళు దీన్ని చేసుకుంటామని. నేను ఎక్కడికి వెళ్ళను డాడీ, నీ దగ్గరే ఉంటాను. సరే బేటీ, నేను నిన్ను ఎక్కడికి పంప, నా దగ్గరనే ఉండు. అయినా నువ్వు లేకుండా నేను ఎట్లుంటా? పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. దాని మొత్తం మీరే చెడగొడుతున్నారు. మా అక్క లెవెల్ వేరే, మన లెవెల్ వేరే. అయినా మన గురించి ఇంత ఆలోచిస్తుంది మా అక్క. అంటే ఏ లెవెల్ సంబంధాలు తెస్తుందో ఆలోచించండి కొంచెం. మన బిడ్డకు మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేయాలని మా అక్క కోరిక. దానికి కూతుర్లు లేరు కదా. ముందు ధీరజ నాకు పెళ్లి చేయమను, తర్వాత నాకు చేస్తుంది కానీ. చూడండి ఎలా మాట్లాడుతుందో. నా బిడ్డ అన్న దాంట్లో తప్పేమున్నదే? ఆమెకు ఒక్కడే కొడుకు, నీకు ఒక్కతే బిడ్డ. నీ బిడ్డకు పెళ్లి చేద్దామని చూసుడేంది? ముందు వాళ్ళ కొడుకు పెళ్లి చేసుకోమను. వాడికి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది, తెలుసా మీకు ఈ విషయం? ఏంది ఎంగేజ్మెంట్ అయిపోయిందా? మనకు తెలియకుండా? మనకేంటి, వాడికి కూడా తెలియకుండా అయిపోయింది. ధీరజన్నకు తెలియకుండా ఎంగేజ్మెంట్ అయిపోయిందా? అదేలా? అదంతే, పూజారిని పిలిపించి ఏదో పద్ధతిలో ఎంగేజ్మెంట్ జరిపించేసిందట. ఫుల్ కోటీశ్వర్లట వాళ్ళు. మా అక్కే అంటే ఆ అక్కకు 100 రేట్లున్నారంట. అయితే ధీరజన్నకి ఎందుకట? మీ అక్కనే చేసుకోవనకపోయావా పెళ్ళి? ఏం మాట్లాడుతున్నావే? అవును మరి, చేసుకునేది ధీరజన్నైనా మీ అక్కనా? అన్నయ్యకి నచ్చొద్దు? వాడొక పిసోడు మంచిగా ఆస్తుల్ని ఎంజాయ్ చేసుకుంటూ ఉండక ఇంట్లో ఎక్కడికో పల్లెటూరుకు పోయి ఉంటాడట. అబ్బా, నాకు కూడా మీ మమ్మీని విడిచిపెట్టి పోతే ఎంత హాయిగా ఉంటుందో తెలుసారా? డాడీ మమ్మీ వింటుంది. వింటే వినని, మీ ధీరజాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు కదరా. ఇంతకీ ఏం అడుగుతుంది నీ కూతురు? డాడీ నేను హాస్టల్లో ఉంటాను. వాట్, హాస్టలా? హాస్టల్లో ఉండడేంది బేటి? అక్కడ ఫుడ్ సరిగా ఉండదు. లేదు డాడీ, నాకు ఇక్కడ ఉండాలంటే బోర్ కొడుతుంది. నాకు ఎవరైనా సిబ్లింగ్స్ ఉంటే బాగుండు. నా ఫ్రెండ్స్ తోటైనా హ్యాపీగా ఉంటాను డాడీ. ప్లీజ్, నాకు ఇక్కడ చదవాలని కూడా అనిపించట్లేదు. అక్కడికి వెళ్తే అందరం కలిసి చదువుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు డాడీ. ప్లీజ్ డాడీ. హాస్టల్ లేదు ఏం లేదు, మూసుకొని ఇక్కడే పడుండు. మీరు ఇలాంటివి ఏమైనా ఎంకరేజ్ చేస్తే బాగుండదు చెప్తున్నాను. అది ఏం అడిగిందని ఇప్పుడు? హాస్టల్ ఉంటాను అడిగింది. 10th తర్వాత పిల్లల్ని అందరు హాస్టల్ వేస్తున్నారు ఇవాళ రేపు. నీ బిడ్డ నీ దగ్గరనే ఉంచుకున్నావు. కనీసం బీటెక్ కూడా వేయించకుండా డిగ్రీ చేస్తున్నావు. పెద్ద పెద్ద సంబంధాలు అంటావు. వాళ్ళు వచ్చి అడిగితే డిగ్రీ చేసిందని చెప్తే ఎంత గలీజుకుంటుంది? ఏముండదు, మన ఆస్తులన్నీ వాళ్ళకే ఇస్తాం కదా, అలా ఏమనర్లేండి. అయినా కోట్లకు పడగలెత్తిన వాళ్ళనే తెస్తుంది మా అక్క.
అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి చీప్ చీప్ విషయాలు మాట్లాడరు. అవసరమైతే ఒక బీటెక్ సర్టిఫికేట్ కొనుక్కొని పెట్టుకుంటారు నా బిడ్డ కోసం. నా బిడ్డను అంతగా కష్టపెట్టలేను నేను. నేను ఏది అడిగినా ఎప్పుడు ఒప్పుకోరు. ఇంట్లో ఒక్కదాన్నే చేస్తాను. నేను ఎలా చేస్తే మీకేంటి? వాణి, బేటీ ఏడవకు. నువ్వు అంతగా వెళ్ళాలనుకుంటే ఒకసారి వెళ్ళు. ఈ సంవత్సరం ఉండి అక్కడనే నీకే తెలుస్తుంది. హాస్టల్ అంటే ఏందో అనుకుంటున్నావు నువ్వు, అందరు పోతున్నారని. ఒక ఇయర్ ఉండని. సంగీత, నువ్వేమనకు. నా బిడ్డ హాస్టల్ ఉంటా అంటుంది. అదేమన్నా తప్పు పనా? మంచి పనే కదా. తనకి ఇండిపెండెంట్గా ఉంటే ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఉండని. సంజీవ్, నువ్వు ఇట్లే దాన్ని వెనకేసుకుంటూరా. అదేది అడిగితే అది ఓకే చెప్పు. అవును, నాకున్నది ఒకగానొక బిడ్డ. దాన్ని ఏడ్పించుకుంటూ నేను ఉండలేను. దాని సంతోషమే నాకు కావాలి. ఏం అవసరం లేదు డాడీ. మమ్మీకి ఎప్పుడు నచ్చను నేను. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తానంటే కూడా ఒప్పుకోదు. ఎప్పుడు తిడుతుంది నన్ను. నాకు ఫ్రెండ్స్ వద్దు, ఎవరు వద్దు. ఇంతకు ముందు ఫ్రెండ్ ఫ్రెండ్ అని దాన్ని ఎవరు? ఆ మేఘ నన్ను పట్టుకొని తిరిగింది. అంతకంటే లో క్లాస్ వాళ్ళు అసలు ఎక్కడా దొరకరు. ఇప్పుడు ఏ బిచ్చగాళ్ళని పట్టుకొని తిరుగుతా అంటుందో మరి. కనీసం ఫ్రెండ్షిప్లోనైనా లెవెల్ స్టేటస్ మెయింటైన్ చేయదు ఇది. నువ్వు అరవడం మానేస్తావా? వాణి, పద, నేను ఇప్పుడే హాస్టల్లో జాయిన్ చేసి వస్తాను. ఛీ, ఈ ఇంట్లో నాకు అసలు వాల్యూ లేదు. మా అక్కకు ఫోన్ చేసి చెప్తాను. చెప్పుకపో. మీ అక్కకు ఫోన్ చేసి చెప్తే నాకేంది, వాళ్ళ ఇంట్లో కుక్కకు ఫోన్ చేసి చెప్తే నాకేంది. నా బిడ్డ నా ఇష్టం. ఏడవకు బిడ్డ. వాణి, మమ్మీ పోయిందే, యాక్షన్ లాపు. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. ఇంతకీ ఏ హాస్టల్ ఉంటావే? ముందు హాస్టల్ ఏదో డిసైడ్ చేయాలి కదా. నేను అన్ని డిసైడ్ చేసుకున్నాను డాడీ. నా ఫ్రెండ్ ఒక రూమ్ లో ఉంటుంది. నేను దాంతో పాటే ఉంటాను. ఓహో, ఫ్రెండ్ హాస్టల్ అన్ని డిసైడ్ చేసి పెట్టేసుకున్నావు అన్నమాట. అవును డాడీ. మరి నువ్వు నా మీద బెంగ పెట్టుకుంటావా? నేనెందుకు బెంగ పెట్టుకుంటాను? ఇదే ఊరు కదా హాస్టల్. కొంపదీసి హైదరాబాద్ కోతా అంటలేవు కదా. లేదు డాడీ, మా కాలేజ్ ఉంది కదా, పక్కూర్లోనే హాస్టల్. పక్కూరా బేటా? అంటే రాత్రి చూడ్డానికి రారాదా? ఎందుకు రారాదు డాడీ? జస్ట్ పక్కూరే కదా. కార్లో వస్తే జస్ట్ 15 మినిట్స్ అవుతుంది అంతే. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. పద, హాస్టల్ ఫీజు కట్టేసి వస్తాను. ఏది అవసరం లేదు, అన్నీ నేను కట్టేశాను. నువ్వు కట్టేశావా? ఎలా? పాకెట్ మనీ. నేనేం చేసుకుంటాను పాకెట్ మనీ? అన్నీ జమ చేసుకొని ఇలాంటి వాటికి వాడతాను. నీ పాకెట్ మనీ నీ దగ్గరే ఉంచుకో. నేను ఫీజు కడతానులే. బుక్స్ బట్టలు అన్నీ సర్దుకో. ఈవినింగ్ డ్రాప్ చేసి వస్తాను. లవ్ యూ డాడీ. థ్యాంక్ యూ సో మచ్. బేటీ, మమ్మీ వస్తుంది. జోక్ చేశాను బేటీ. జోక్ చేసావా డాడీ? హలో మేఘు. వాణి, ఏం చేస్తున్నావే? ఏమైంది అంత డల్గా మాట్లాడుతున్నా? ఇక్కడంతా పిచ్చెక్కుతుంది నాకు. కొత్తగా ఉంది. నిన్న రాత్రి అయితే అసలు నిద్రే పట్టలేదు. బ్రేక్ఫాస్ట్ చేసావా లేదా? తిన్నానే. ప్రొద్దున ఫోన్ చేసావు కదా, చెప్పాను కదా నీకు. మరి అప్పుడు చెప్పలేదు నిన్న నిద్రపోలేదని? ఏమోనే, మళ్ళీ నువ్వు కంగారు పడతావు. నీకు గుడ్ న్యూస్ చెప్పనా? ధీరు ఫోన్ చేశాడా? అన్నయ్య గురించే నువ్వు అడుగుతావు, నాకు తెలుసు. నా గురించి అయితే అడగవు. ఏంటి? మా మమ్మీని డాడీని ఒప్పించానే. నేను ఈవినింగ్ వరకు వచ్చేస్తాను లగేజ్ అంతా తీసుకొని. ఏంటి? ఈరోజే ఒప్పించేసావా? ఈవినింగ్ వరకు వచ్చేస్తావా? థ్యాంక్ యూ వాణి. ఆంటీ ఒప్పుకున్నారా? ఆంటీని ఎవడు అడిగిండే? డాడీ ఉన్నాడు కదా, డాడీని ఒప్పించాను. మమ్మీ ఒప్పుకోవాల్సి వచ్చింది అంతే. అబ్బా, ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంది. అన్నయ్య ఇంకా ఫోన్ చేయలేదా నీకు? చేయలేదు. నువ్వు చేస్తే లిఫ్ట్ చేయలేదా? ఏమైంది? నేను చేయలేదే. అదేంటే ఫోన్ చేయకుండా ఎలా ఉన్నావు? సరేలే, వచ్చాక చూద్దాం. నేను మా వాడికి ఫోనే చేయలే ఇవాళ. ఇప్పుడు అంతా లగేజ్ సర్దుకోవాలి. మళ్ళీ లేట్ అయిందంటేనా మా మమ్మీ మూడు ఎప్పుడు ఎలా చేంజ్ అవుతుందో తెలీదు. మా పెద్దమ్మకు ఫోన్ చేస్తానంది. ఇద్దరు కలిసి ఏదో ఒక ప్లాన్ వేస్తారు. ఆలోపే నేను అక్కడి నుంచి చెక్కేసేయాలి. అలాగే, త్వరగా వచ్చేసేయి. నీకేమైనా తీసుకురానా? ఏం వద్దులేవే.
నిన్న హాస్టల్ ఫీజు ఎక్కడి నుంచి కట్టినవే? గోల్డ్ అంతా అమ్మేశావా ఏంటి? సగమే కట్టాను కదే, సగం నువ్వే కట్టేశావు కదా. ఇంతకీ ఎక్కడివి డబ్బులు? ఇంకెక్కడివే, ధీరు ఇచ్చాడు. గోల్డ్ ఒట్టికనే దానం చేశావా? దాన్ని అమ్మితే చాలా డబ్బులు వచ్చేవి. వచ్చినా నేను వాటిని ముట్టుకోను. నా ధీరు ఉండగా నాకు ఏది అవసరం లేదు. మరి ఫోన్ చేయడానికి ఏందే? సరే, నువ్వైతేరా. ఓకేనే, బాయ్. మళ్ళీ లేట్ అవుతుంది, డాడీని తీసుకొని వస్తాను. వానికి కూడా ఫోన్ చేయలేదా? ఏమైంది ధీరు? నీకు చెప్పకుండా వచ్చేసానని కోపం వచ్చిందా? నాతో మాట్లాడవా? కనీసం ఒక మెసేజ్ కూడా చేయట్లేదు. ఎక్కడున్నావు మేఘు అని నీ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నాను ధీరు. నీ మాట వినాలనుంది. ఫోన్ చేయి ధీరు. నీ మేఘు ఎక్కడుందో ఎలా ఉందో తెలుసుకోవా? నన్ను ఇలా విడిచిపెట్టి ఎలా ఉండగలుగుతున్నావు ధీరు? నా కోసం నువ్వే ఫోన్ చేసి మాట్లాడాలి, నువ్వే మెసేజ్ చేయాలి, నా కోసం నువ్వే వెతుక్కుంటూ రావాలి. నేను నీకు ఫోన్ చేయను. నువ్వు మాట్లాడేదాకా నేను నీతో మాట్లాడను. ఎన్ని రోజులు ఉంటావో చూస్తాను. మేఘనా? మేడం. డోర్ తీసే ఉందా? డోర్ వేసుకున్నావు అనుకున్నాను. బ్రేక్ఫాస్ట్ చేసావా? చేశాను మేడం. భయపడకు మేఘనా, నేను నీతో ఫ్రెండ్లీగానే ఉంటాను. గట్టిగా మాట్లాడతాను అంతే. తిన్నాను మేడం. మీరు తిన్నారా? నేను టైంకి తినేస్తాను. ఎలా ఉంది? నచ్చిందా బ్రేక్ఫాస్ట్? చాలా బాగుంది మేడం. నైట్ బాగా పడుకున్నావా? ఫుడ్ మంచిగా ఉండాలి. ఫుడ్ బాగా తింటేనే హాస్టల్లో మంచిగా ఉండి చదువుకోవచ్చు. లేకపోతే ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంటుంది. నీ ఫ్రెండ్ వానికి ఫోన్ చేసావా? చేశాను మేడం. ఎప్పుడు వస్తుందంట? ఏమైనా చెప్పిందా నీకు? ఈరోజు ఈవినింగ్ వరకు వచ్చేస్తుందంట మేడం. ఈవినింగ్ వరకు వచ్చేస్తుందా? 2-3 డేస్ అంది కదా అని నేను చూస్తున్నాను. ఓకే, క్యారీ ఆన్.